నమస్కారం అండి. నేను డాక్టర్ మోవ శ్రీనివాస్ మాట్లాడుతున్నాను. ఒక ప్రకృతిలో అతి అద్భుతమైనటువంటిది మనకి రోజు జరుగుతున్నా, మనం దాన్ని నోటీస్ చేయగలిగేటువంటి ఒక అద్భుతం ఏంటో తెలుసా? మన ప్రమేయం లేకుండా మన గుండె కొట్టుకోవడం, ఊపిరి ఆడటం. సో, ఇప్పుడు మీరు నిద్రపోతున్నారు, గుండె తక్కువ కొట్టుకుంటుంది. మీరు నడుస్తున్నారు, గుండె ఎక్కువ కొట్టుకుంటుంది. మీకు కోపం వచ్చింది, గుండె ఎక్కువ కొట్టుకుంటుంది. సో, ఇది ఎవరు నడిపిస్తే దేని ప్రమేయం వల్ల గుండె కొట్టుకుంటోంది, ఎప్పుడు పెరుగుతోంది, ఎప్పుడు తగ్గుతోంది, ఆ మాత్రం తెలివితేటలు శరీరానికి ఉన్నాయి. సో, ఈ శరీరము దీన్ని ఇంత అద్భుతమైనటువంటిది ఎలా కనిపెట్టింది? సో, దాని గుణగణాలేమిటి అనేటటువంటి వాళ్ళ పరిశీలిద్దాం. సో, రెగ్యులర్‌గా గుండె కొట్టుకోవడం మనకి మనం దాన్ని కంట్రోల్ చేసేటటువంటి అవసరం లేకుండా ఆటోమేటిక్‌గా, అటానామస్‌గా అది తనకు తాను నియంత్రించుకోవడం. ఇది చాలా అద్భుతమైన ప్రక్రియ కదా! నిజానికి అసలు బిడ్డ అసలు యువతి అయినా సరే ప్రెగ్నెన్సీ అయిందా లేదా, గర్భవతి అయిందా లేదా అని తెలుసుకోవడానికి మొదటి సంకేతము ఆ గుండె కొట్టుకోవడం అనేటటువంటిది స్కాన్‌లో కనిపించడమే. అది గర్భం వచ్చిన 28వ రోజు అది మొదలవుతుంది. సో, తల్లికి ఇంకా తెలియదు. ఎందుకంటే ఫస్ట్ పీరియడ్ మిస్ కాదు. మిస్ అయిన తర్వాత డాక్టర్ దగ్గరికి వెళ్తారు. చూసుకుంటే డాక్టర్‌కి ఎలా తెలుస్తుంది గర్భం ఉందని? ఆ గుండె కొట్టుకోవడం అనేది తెలుస్తుంది కాబట్టి. అది అంత ముఖ్యం. జీవం గుండె కొట్టుకోవడంతో మొదలవుతుంది. గుండె ఆగిపోతే ఆగిపోతుంది. సో, అంత లైఫ్‌కి అంటే మనం జీవించడానికి, బ్రతకడానికి ఒక ఇండైరెక్ట్ సంకేతం ఏంటంటే వాళ్ళు నిద్రపోతున్నారా? కోమాలో ఉన్నారా? ప ఏమీ జీవం లేకుండా పడున్నాడా అని కాదు. గుండె కొట్టుకుంటుందా లేదా? గుండె ఆగిపోతే అది శవం. గుండె కొట్టుకుంటుంటంటే అది శివం. శవం కాదు. ఈ ప్రాస కోసం వాడాను తప్ప దీనిలో మతంతో సంబంధం లేదనుకోండి. బట్ బతికి ఉన్నారు లేదు చెప్పడానికి సంకేతం గుండె కొట్టుకోవడం మాత్రమే. సో, ఈ అద్భుత ప్రక్రియ గురించి మాట్లాడదాం. నేను చెప్పే ముందు ఆఫ్‌కోర్స్ చాలామంది కవులు దీని గురించి చాలా పాటలు రాశారు. సరదాకి మనం మాట్లాడుకుంటే ఫస్ట్ నాకు గుర్తొచ్చే పాట ఏంటంటే 'గీతాంజలి' సినిమాలో 'గీతాంజలి' అని నాగార్జున గారిది అంత పాత సినిమా ఒకటొచ్చింది. దాంట్లో మణిరత్నం గారు డైరెక్టర్ దానికి. వేటూరి గారు ఎక్కువ హృదయ లయ, ఇది హృదయం అంటే గుండె కాబట్టి వాళ్ళ హృదయం వేరు, ఎమోషనల్ హృదయం కాదు. నేను హృదయం అంటే గుండె గురించి మాట్లాడుతున్నాను. హృదయ లయ, లయబద్ధంగా కొట్టుకోవడం అది అద్భుతం అని చెప్తున్నాను ఇప్పుడు దాకా. ఈ హృదయ లయ అనేటటువంటి పదాన్ని వేటూరి గారు ఎక్కువ వాడారు ఆయన పాటల్లో. సో, 'గీతాంజలి'లో పాట ఉంది. ఓం నమః నయన శృతులకు హృదయ ఓం నమః అని వస్తూ ఉంటుంది బేసిక్లీ. హృదయ లయలకు అన్నాడు ఆయన. హృదయం లయ ప్రకారం కొట్టుకుంటుంది అనడానికి ఆయన వేటూరి గారు ఆయన రాసినటువంటి పదప్రయోగం. అఫ్కోర్స్ ఆ తర్వాత ఇంకొక మంచి పదప్రయోగం ఉంది. ఇలా మాటల్లో వచ్చాం కాబట్టి చెప్పుకుందాం. ఓం నమః అధర జతులకు, ఆయన జతి అన్న మాట కూడా ఎక్కువ వాడు. జతులు డ్యాన్స్ అనమాట అది. సో, జతి అన్న మాట కూడా ఈయన ఎక్కువ వాడుతూ ఉంటారు. మధుర స్మృతులు అంటే మంచి జ్ఞాపకాలు. నీ హృదయం తపన తెలిసి నా హృదయం కనులు తడిసే వేళలో, అంటే నీ హృదయం తపన తెలిసి నాకు కళ్ళ నీళ్ళు వస్తుంటే ఈ మంచు బొమ్మలు ఒకటై కౌగిలిలో కలిసి కరిగే వేళలో. మంచు బొమ్మలు అని రాశాడు. చాలా కాలం అర్థం కాలేదు. చాలా పాడుకునే వాళ్ళు ఎవరైనా పాడుకుంటుంటారు కదా. ఈ మంచు బొమ్మలు ఎందుకు రాశాడు ఈయన అని నాకు అర్థం కాలేదు. ఈ మధ్యన ఆయనతో పనిచేసిన శిష్యుడు ఒక ఆయన ఇది ఎక్స్ప్లెయిన్ చేయగా నాకు అర్థమైంది. ఆఫ్కోర్స్ మణిరత్నం గారికి వేటూరి గారు అంటే చాలా అభిమానం చెప్పుకొచ్చారు. కానీ ఈ ఎందుకు ఇష్టం అనేది ఈ పాటలో తెలుస్తుంది. మంచు బొమ్మలు అంటే అర్థం ఏంటంటే ఆ సినిమాలో హీరోయిన్ ఇద్దరు పేషెంట్లే, ఎప్పుడైనా చచ్చిపోవచ్చు, ఎప్పుడు చచ్చిపోతారో తెలియదు. అంటే మంచు బొమ్మల్లాగా కరిగిపోతారు వాళ్ళు అనడానికి ఆ మీనింగు మంచు బొమ్మలు ఒకటయ్యి అని రాశాడు. అది నిజంగా చాలా అద్భుతమైనటువంటి. ఇప్పుడు కవికి ఏముండాలంటే మంచి ఇమాజినేషన్ ఉండాలి. అది మంచి అద్భుతమైనటువంటి ప్రాస కలిగిన మాటల్లో బిగించాలి. ఈ రెండు కలిసి ఉన్నటువంటి ఒక మేధావి వేటూరి గారు. సరే, ఇంకొక పాట, మొత్తం 3 పాటలు నేను చెప్తాను నాకు గుర్తుండి. రెండోది 1981లో బాలు మహేంద్ర గారి సినిమా వచ్చింది. అది మీరు యూట్యూబ్లో చూడండి. ఆ పాట ఎలా ఉంటుందంటే, అది పాటలో ఈ మాట రాకపోయినా వెనకాల ఒక రిథమ్ వస్తూ ఉంటుంది. అది పరిగెత్తే రిథమ్ అనుకోండి, బట్ రిథమాటిక్గా ఉంటుంది. మౌన గీతం సినిమా పేరు. డైరెక్టర్ ఎవరంటే బాలు మహేంద్ర గారు. 1981 మోస్ట్లీ అది సుహాసిని గారి ఫస్ట్ పిక్చర్ అయి ఉండొచ్చు. మోహన్ శరత్ బాబు దాని క్యారెక్టర్స్. సో, హృదయమా చిలిపి పరుగు తీయకు, హృదయం పరిగెడుతోంది, బట్ ఇద్దరు పరిగెడుతుంటారు సినిమాలో.
హృదయమా చిలిపి పరుగు తీయకు, పరుగులో పంతాలు పోవకు అని చెప్పేసి చాలా అద్భుతమైన ఇళయరాజా గారు ఫ్యాంటాస్టిక్ సాంగ్. వెనకాల బ్యాక్గ్రౌండ్లో టక్ 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 అలా పరిగెడుతున్నట్టుగా ఈ రిథమాటిక్ ఇది వస్తూ ఉంటుంది అన్నమాట. అది బెంగళూరులో షూట్ చేశారట, మీరు యూట్యూబ్లో చూడండి. చాలా చాలా అద్భుతమైనటువంటి పాట. మూడోది మీకు అందరికీ తెలిసే ఉంటుంది, బేసికలీ సాగర సంగమం, మళ్ళీ ఇళయరాజా గారు. దాంట్లో లాస్ట్లో కమల్ హాసన్ గారు తాగేసి నూతి మీద డ్యాన్స్ చేస్తుంటాడు. అప్పుడు ఫస్ట్ చనిపోయింది లేకపోతే అమెరికా వెళ్ళిపోయింది అనుకుంటుండే జయప్రద గారు మళ్ళీ సీన్ ఎంట్రీ ఇచ్చేసరికి మళ్ళీ సినిమా కొత్త ట్విస్ట్ దొరుకుతుంది. తకిట తదిమి తందాన హృదయ లయలకు జతుల గతులకు తిల్లాన అన్నాడు. హృదయ లయ ఇది చెప్పినట్టుగా వేటూరు గారి యొక్క కామన్ పదప్రయోగం. హృదయ లయులకు జతులు చెప్పంగా, జతులు అంటే డ్యాన్స్, జతుల గతులకు తిల్లాన అన్నాడు. తడబడు అడుగుల తప్పని తాళాన, అది కూడా ఎంత బాగా రాశాడు అనిపిస్తుంది. అంటే అడుగులు తడబడుతున్నాయి, తాగేసి తాళం తప్పట్లా. తడబడు అడుగుల తప్పని తాళాన శృతిని లయని ఒకటి చేసి, శృతి లయ ఒకటి ఎలా అయింది? తకిట తదిమి తందాన అన్నాడు. అదే శృతి అదే లయ, అంటే అదే లయలో కూడా ఉంది. కాబట్టి ఏమి కవి అండి నిజంగా, మాటల మాంత్రికుడు చెప్పడం ఆయనకి ఒక అవుతుంది అంటే డెరగేటర్ అనిపిస్తుంది నాకు. సరస్వతి పుత్రుడేమో అలవోకగా ఇంత బ్యూటిఫుల్ భావాల్ని ఇంత రిథమిక్ మాటల్లో జోడించగలగవాడు నిజంగా అద్భుతం. సో తడబడు అడుగుల తప్పని తాగేసిన తడబడ్డ లయ తప్పట్ల డ్యాన్సర్ కాబట్టి శృతిని లయని ఒకటి చేసి తగిట తదిమి తగిటంత. ఇంకా హృదయ లయ బీటింగ్ కాబట్టి ఆఫ్ బీట్గా గుర్తొచ్చాయి అంతే. ఇంకేమైనా గుర్తొచ్చినట్లయితే ఈ దీని మీద మీరు కామెంట్స్ రూపంలో తెలియజేయండి, ఒక కలెక్షన్ తయారు చేద్దాం. సో గుండె రిథం, హార్ట్ రిథం అంటే ఏమిటనే చూద్దాం. కమింగ్ బ్యాక్ టు ద పాయింట్, ఇప్పుడు మనం కాస్త డైవర్జ్ అయ్యాము. కమింగ్ బ్యాక్ టు ద పాయింట్, ఇది మెయింటైన్ చేసేది ఏమిటి? గుండె నిమిషానికి 60 నుండి 70-80 సార్లు నిమిషానికి కొట్టుకోవాలి, ఇది నార్మల్ రిథం. 60 కంటే తగ్గితే గుండె స్లోగా కొట్టుకుంటోందని, 100 కంటే ఎక్కువ కొట్టుకుంటే అధికంగా కొట్టుకుంటోందని నిర్ణయిస్తాం మనం. మామూలుగా మీరు చూసుకుంటే 60 నుండి 80 మధ్యలో ఉంటుంది. 80 నుండి 100 దాకా కూడా నార్మలే. 100 దాటితే అబ్నార్మల్, 60 తగ్గితే అబ్నార్మల్. ఇది 60, 100 ఈ రెండు నెంబర్స్ గుర్తుపెట్టుకోవాలి మీరు. దీని మధ్యన అది గుండె మీకు అవసరం ఉంటే పెంచుతుంటుంది, అవసరం లేకపోతే తగ్గిస్తూ ఉంటుంది. అది ఆ తెలివితేటలు దానికి ఇంట్రిన్సిక్గా ఇవ్వబడింది ప్రకృతి చేత. ప్రకృతి మన శరీరాన్ని క్రియేట్ చేసినప్పుడు గుండె మీద అతి జాగ్రత్తగా తీసుకునే గుండెని అంత అద్భుతంగా దాన్ని చెక్కింది ప్రకృతి. సో దీనికి గుండెకు కొట్టుకోవాలంటే కావాల్సింది కరెంటు కావాలి. ఆ కరెంటు ఆ కండని సప్లై చేస్తే గుండె కొట్టుకోవటం మొదలవుతుంది. సో ఆ కరెంట్ ఎక్కడి నుంచి రావాలి? ఒక జనరేటర్ నుంచి రావాలి. ఆ జనరేటర్ నుంచి సప్లై ఉన్నటువంటి కండకి మధ్యలో వైర్లు ఉండాలి. జనరేటరు, వైర్లు, కండ, ఈ 3 కూడా గుండెలోనే అమర్చబడ్డాయి. గుండెలో ఒక కరెంటు జనరేటర్ ఉంటుంది, దాన్ని ఎస్ఏ నోడ్ అంటారు. అక్కడి నుంచి గుండె కండకి మధ్యలో వైర్లు ఉంటాయి. దానికి కుడి ఒక వైరు, ఎడమ ఒక వైరు ఉంటుంది. ఇప్పుడు ఇది సొంతగా స్వయం నియంత్రణ కలిగినటువంటి ఈ ఎలక్ట్రికల్ సిస్టమ్, గుండెకు ఉన్నటువంటి ఎలక్ట్రికల్ సిస్టమ్. సో జనరేటరు, వైరు, ఈ 2 కూడా ఉంటాయి. దీనికి జబ్బులు వచ్చినట్లయితే గుండె స్లో అవ్వడం జరుగుతూ ఉంటుంది. దీని ప్రాబ్లం వస్తే ఒక్కొక్కసారి గుండె మరీ వేగంగా కొట్టుకోవడం జరుగుతూ ఉంటుంది. దీనికి రకరకాల ట్రీట్మెంట్స్ ఉన్నాయి, మనం దానిలో పోవద్దు. మనం జస్ట్ ఆ లై ఎలా మెయింటైన్ అవుతుందో గురించి మాట్లాడుతున్నాం. సో దీన్ని మెదడు కంట్రోల్ చేస్తుంది. సో మీకు కోపం వచ్చినా, మీరు నడిచిన మెదడు డిటెక్ట్ చేసి వెంటనే గుండెని ఎక్కువ కొట్టుకోమని సంకేతం ఇస్తుంది. నిద్రపోతే గుండె తగ్గించుకోమని సంకేతం ఇస్తుంది. వయస్సుతో ఏమవుతుంటే కొంతమందికి మరి 70 సుమారుగా చెప్తున్నాను, దానికి ఒక ఏజ్ అంటూ ఉండదు. సో ఈ కండక్షన్ సిస్టమ్ అంటాం. ఈ వైర్లు ఏవైతే ఉన్నాయో ఆ జనరేటర్ మెల్లగా స్లో అయిపోవచ్చు బ్యాటరీ తగ్గినట్టుగా, లేదా ఆ వైర్ల్లో కాల్షియం బట్టి బ్లాక్స్ రావచ్చు. ఇట్లాంటివి జరిగినప్పుడు గుండె స్లో అవుతుంటుంది. సో కండ దెబ్బతిందనుకోండి, అది గుండె ఒక్కొక్కసారి వేగంగా కొట్టుకుంటుంది. కొంతమందికి ఏమవుతుందంటే ఇప్పుడు నేను చెప్పాను కాబట్టి జనరేటర్ ఉంటుంది, ఒక మెయిన్ వైర్ కిందకు వస్తుంది, కుడి ఎడమగా అది డివైడ్ అవుతుంది, తర్వాత కండలకి సప్లై చేస్తుంది. సో సింగిల్ వైర్ రెండిటిగా డివైడ్ అవుతుంది. కొంతమందికి పుట్టుకతోటి ఎక్స్ట్రా వైర్ అనేది ఉంటుంది గుండెలు.
సో ఈ ఎక్స్ట్రా వైర్ ఉండటం వల్ల అక్కడే కరెంటు ఒక్కొక్కసారి షార్ట్ సర్క్యూట్ అవుతూ ఉంటుంది. అంటే ఒకే వైర్లు కిందకి పోవాల్సింది పక్క దారి బట్టి షార్ట్ సర్క్యూట్ అయిపోయి అప్పుడేమవుతుంది, అతి వేగంగా గుండె కొట్టుకోవడం అంటూ జరుగుతూ ఉంటుంది. 150 సార్లు, 180 సార్లు, 200 సార్లు కొట్టుకుంటూ ఉంటుంది. దానికి మందులు ఉన్నాయి, లేదా ఒక్కొక్కసారి షాక్ ఇవ్వడం కూడా జరుగుతుంది. ఈ ఎక్స్ట్రా వైర్ ఎక్కడ ఉన్నది అని చెప్పేసి ఐడెంటిఫై చేసి దాన్ని సోల్డరింగ్ అన్నట్టు, కరెంట్ సోల్డరింగ్ చేస్తారు చూసారా, అలాంటి దానితో చేసి ఆ ఎక్స్ట్రా వైర్ని కాల్చివేయడం జరుగుతుంది. దీన్ని ఎలక్ట్రోఫిజియాలజీ స్టడీ లేదా అబ్లేషన్ అంటారు. అబ్లేషన్ అంటే దాన్ని కాల్చివేయడం. ఎలక్ట్రోఫిజియాలజీ స్టడీ అంటే ఎక్కడెక్కడ ఈ ఎక్స్ట్రా వైర్స్ ఉన్నాయి అని తెలుసుకునేటటువంటి ఒక స్టడీ. అది క్యాత్ ల్యాబ్లో కార్డియాలజిస్టులు చేస్తారు. సో గుండె తక్కువ కొట్టుకోవడానికి ఏమో బ్లాక్స్ ఉండొచ్చు, జనరేటర్ ఫెయిల్ కావచ్చు. ఎక్కువ కొట్టుకోవడానికి ఎక్స్ట్రా వైర్స్ పుట్టుకుతూ ఉండొచ్చు, అవి జీవితంలో ఎప్పుడో బయటపడవచ్చు. లేదా కండ డ్యామేజ్ అయ్యి హార్ట్ అటాక్ అయిన తర్వాత అప్పుడు వేగంగా కొట్టుకునే అవకాశం ఉంది. ఇవి గుండె చలనంలో రిథమ్ అబ్నార్మాలిటీస్, అంటే లయ తప్పి కొట్టుకోవడము, తక్కువ కానీ ఎక్కువ కానీ. సో ఈ లయ రహిత గుండె చలనం, తెలుగులో పూర్తిగా తర్జుమా చేసి చెప్పాలంటే అది ఎక్కువ కావచ్చు, తక్కువ కావచ్చు. దీనికి అది సీరియస్ ప్రాబ్లం. దానికి రకరకాల ట్రీట్మెంట్స్ ఉన్నాయి, అన్ని ట్రీటబుల్లే. అన్లెస్ గుండె మరీ 200 సార్లు కొట్టుకోవస్తే తప్ప మిగతా అన్నీ కూడా ట్రీటబుల్లే. వీటికి పూర్తిగా మనం ట్రీట్ చేసి ఆ ప్రాబ్లమ్ని క్లియర్ చేసేటటువంటి అవకాశం ఉన్నది. సో ఇదండి గుండె చలనం తక్కువ ఎప్పుడు వస్తుంది, అలాగే దానికి రకరకాల ట్రీట్మెంట్స్ ఏమిటి అన్నటువంటి కూడా వాళ్ళు చెప్పాను. మర్చిపోకండి, హృదయ లయ అనేటటువంటివి మీకు తెలిసిన మన పాటలు, సినిమా పాటలు ఉన్నట్లయితే కింద కామెంట్స్ రూపంలో తెలియజేయండి. విల్ కీప్ దిస్ డిస్కషన్ గోయింగ్. నమస్కారం.